మేము ఇప్పుడు హాయ్ గైస్, సో ఇది డే 3 ఇన్ గోవా. మీరు డే 1 డే 2 చూడకపోతే వెళ్ళి చూడండి, మన ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను వీడియో. అండ్ ఇది లాస్ట్ డే ఇన్ గోవా. మేము ఈ రోజే చెక్అవుట్ చేసేస్తున్నాం అండ్ ఈ రోజే స్టార్ట్ అయిపోతున్నాం కూడా ఇంటికి. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అయితే చాలా బాగుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీస్ ఉంటాయి అనమాట, స్పెషల్ ఐటమ్ చేస్తారు. ఇంకా దోశ కావాలంటే దోశ, ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్, ఏమన్నా తీసుకోవచ్చు, అన్లిమిటెడ్గా తినొచ్చు. నేను ఆల్రెడీ చెప్పాను, మేమైతే టర్టిల్ బీచ్ రిసార్ట్లో అయితే స్టే చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే టేస్ట్ విషయానికి వచ్చేసరికి చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ నేనైతే ప్రతి ఒక్కటి ట్రై చేశాను. అండ్ ఇక్కడైతే మేమైతే రూమ్ చెక్అవుట్ చేస్తున్నాము. రూమ్ చెక్అవుట్ చేసి ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు. మేమైతే ఇప్పుడు డాల్ఫిన్ ట్రిప్కి అయితే వెళ్తున్నాము. మనకు ఒక బోట్లో తీసుకువెళ్ళి, అంటే అక్కడ అన్ని డాల్ఫిన్స్ ఉంటాయంట, సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాము. ఇది కూడా ప్యాకేజీ అనమాట, మేము ఆల్రెడీ ప్యాకేజ్ బుక్ చేసుకున్నాము. నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు ఈ ట్రిప్. అండ్ నేను ఇంకా లైవ్లో ఎప్పుడు డాల్ఫిన్స్ని చూడలేదు, అందుకే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నేనైతే. మస్తుంది నీళ్ళు. पहाड़ के नीचे ये जो बंगलो देखते हैं ना, जिमी मिलेनियर प्लेस है, जो हिंदी पिक्चर रहते हैं, संजय दत्त गोविंदा का हसीना बन जाएगी, वो इस पे शूटिंग हुआ है। राइट साइड आगे व्हाइट कलर का दीवार, रेड कलर का छत, यहाँ से लेके आगे तक जितना देखते हैं ना, गोवा का आगोड़ा सेंट्रल जेल था पहला, अभी नहीं, अभी जेल बांध के अभी म्यूजियम बनाया उसको। అది ఇప్పుడు కాదట. म्यूजियम में क्या है? जो हम लोग गए थे जो टाइम में, वो टाइम में कुछ भी नहीं था, सिर्फ होल हुआ का मैप था, यानी 2 पुतला था। व्हाइट कलर का बड़ा सा टॉप नजारा देखने में आता है, जो आदमी खाना बैठे दिखे थे, गोवा का आगोड़ा फोर्ट है। जो टावर के सामने देखते हैं व्हाइट, ऊपर रेड कलर का जो बड़ा व्हाइट हाउस है। ये दे
నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే చాలా డాల్ఫిన్స్ వస్తాయేమో అనుకున్నా, బట్ అవి బయటికి రావడానికి భయపడుతున్నాయి. ఒక 10 minutesకి ఒకసారి 20 minutesకి ఒకసారి అట్లా వస్తున్నాయి అన్నమాట. అన్ని ట్రిప్స్ కంటే మాకైతే ఇది బెస్ట్ అనిపించింది. నాకు కూడా నచ్చింది, చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో మళ్ళీ నేనైతే 2 dresses తీసుకున్నాను. నాకు 2 dresses కలిపి 1000 rupees పడ్డది. షాపింగ్ అయిపోయినాక మేమైతే ఇక్కడ దగ్గరలో ఉన్న బీచ్కి అయితే వచ్చాము. ఎందుకంటే లాస్ట్ డే కాబట్టి కొంచెం ఎంజాయ్ చేసి వెళ్దాము అని అనుకున్నాము. ఇక్కడ నేనైతే హ్యాట్స్ చూస్తున్నా. మేము ఇప్పుడు పారాగ్లైడింగ్ అయితే చేస్తున్నాము. ఇదైతే అసలు ప్యాకేజ్ కాదు, మేము అక్కడనే తీసుకున్నాము. నాకు హైట్స్ అంటే చాలా భయము, అసలు ఎక్కుతానో ఎక్కనో కూడా తెలియదు. బట్ నాకైతే చాలా భయం అవుతుంది లోపల. అండ్ మాకైతే 2 members-కి 1500 అయితే తీసుకున్నారు వాళ్ళు. దేవుడా భయం అవుతుంది. భయం అవుతుంది. ముందు పోరి, తర్వాత నేను भैया मुझे को उधर आगे बैठने का और के अंदर राइट फाइनल होता है. आपको समझ में भी नहीं आएगा कि भाई क्या किया और क्या नहीं. गोट बोटल लेफ्ट అమ్మో దేవుడా.
వాటర్ आपको क्या करने का सर नॉर्मल एडी सर इसके साथ में आप क्या रहेगा मार मार नॉर्मल मार मार नॉर्मल मार खड़े हो जाओ నేను నీకు ఫోన్ చేస్తా ఈ ఫోన్ పట్టుకు నాకైతే ఇది ఫస్ట్ టైం. నేను చాలా భయపడ్డా, కానీ ఈ రైడ్ అయితే నాకైతే చాలా నచ్చింది. ఇంకొకసారి ట్రై చేయాలనిపిస్తుంది నాకైతే.